హాయ్ అండి. మీకు నేను విజయవాడ వెళ్ళామని చెప్పినాను కదండి. చిన్న వీడియో కూడా చేసి పెడుతున్నాను. ఎలా వెళ్ళాము, ఏం జరిగింది అన్నది. ఆ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలండి. దర్శనం మాకు ఎలా అయింది అన్నది ఒక విషయం మీకు క్లారిటీగా ఒకటి చెప్తానండి. ఫుల్ వీడియో అయితే మాత్రం చూసేయండి. హాయ్ అండి. ఇవాళ మేము విజయవాడ వెళ్దాం అనుకున్నాము. కానీ లేస్తూ వర్షంగా ఉంది, ఏంటి వర్షంగా ఉంది, వెళ్దామా వద్దా అని చూస్తూ ఒక అరగంట టైం అయితే వేస్ట్ చేసామండి. కాకపోతే దేవుడి దగ్గరికి అనేది మనం బద్దకించకూడదండి ఎప్పుడైనా సరే. అయితే మేము వెళ్ళిపోయాం, బస్సు ఎక్కేసాం. ప్లస్ డైరెక్ట్ బస్సు వెంటనే దొరికేసిందండి మాకు. వెళ్ళగానే ఇంకా ఆకలేసింది, టిఫిన్ ఏదో కొంచెం దోశలు అవి తినేసి ప్లస్ దర్శనానికి అయితే మాత్రం వెళ్ళిపోయామండి. దర్శనం ఇంకా ఆటోలు అవి చూస్తుంటే అసలు దేవస్థానం చూడండి, బస్సు ఫుల్ రష్గా ఉంది. ఒకటే బస్సు అనుకుంటండి, ఎంత అసలు ఎక్కలేకపోయి ఉంది జనాలు. ఇంకా ఆటో కట్టించుకుని ఇంకా కొండ మీదకి అయితే మాత్రం వెళ్ళిపోయామండి. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. కొండ మీద ఎంత వర్షమో చూడండి, దారి పొడిగినా కూడా ప్రకాశం బ్యారేజ్ అయితే ఎంత బాగుందండి. కానీ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం వాటర్ ఎప్పుడు ఉండదు. అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి కొండల దగ్గర నుంచి అమ్మవారి పొగలు ఎలా వస్తున్నాయో చూడండి, మంచు పొగలు చాలా బాగున్నాయండి. నాకు వీడియో అయితే చెప్తున్నాను కదండి, తీసుకొని ఇవ్వలేదండి. పైకి అనేది మొత్తం చెకింగ్ చేసి పంపిస్తున్నారు. పైకి అనేది ఫోను ఎలా చేయనివ్వట్లేదు. ప్లస్ ఏంటంటే ఈ నడకదారిని వెళ్తున్నాం, కిందనే మొత్తం అంతా లిఫ్ట్లో కూడా తీసుకెళ్ళనివ్వలేదు. లిఫ్ట్ 5 అంతస్తులు ఎక్కామండి. దేవుడు మనని టెస్ట్ చేస్తాడు, వీళ్ళకి సహనం ఉందా లేదని. ఆఖరికి టికెట్ 300 రూపాయల టికెట్ దాంట్లో మనం మేము దర్శనానికి వెళ్ళిపోయినా 5 అంతస్తులు ఎక్కామండి. అందరూ ఎక్కారు, నేనే కాదు. కాకపోతే దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే మనం సహనం ఓర్తోటి ఉండాలండి. మేము ఇలా ఉండలేము అలా ఉండలేమని చెప్పి అలా అంటే కుదరదు. ప్లస్ ఏంటంటే కారులో వెళ్ళేదనక ఈసారి మేము బస్సులో వెళ్ళాం కాబట్టి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చామండి. దేవుడి దగ్గరికి కష్టపడే వెళ్ళాలి మనకి ఆ కష్టం విలువేంటో తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా అలాగే వచ్చారు. ప్లస్ ఏంటంటే దర్శనం అయిపోయింది. నేను ఈ దర్శనం ఎలాగైంది అంటే 300 రూపాయల టికెట్లో దర్శనం వెళ్ళిపోయినా సరే, వాళ్ళు ఏం టికెట్ మేము దర్శనానికి వెళ్ళిపోయినా సరే టికెట్ తీసుకోలేదు, చింపలేదు. అయితే సరే వెనక్కి వచ్చేసాం. మళ్ళీ రెండోసారి గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దర్శనం 2 సార్లు చేసుకొని ఇచ్చినండి. అయ్యో మొదటిసారి వెళ్ళాను చేసుకోలేకపోయాను అని బాధ లేకుండా రెండోసారి కూడా వెళ్ళాను. రెండోసారి మాత్రం టికెట్ ఇచ్చేసామండి. దొంగతనంగా వెళ్ళిన దేవుడి కోసమే కదండి, పర్వాలేదు అనిపించింది నాకు. అయితే తిరిగి వచ్చేసాం. ఇక్కడ అక్కమ్మ గుహలు ఉన్నాయండి. ఆ గుహలేవో పాతవి, చాలా ఇవి అక్కన్న మాదన్న గుహలటండి. చాలా 1500 శతాబ్దంలో వివోని రాసి ఉన్నాయి. ప్లస్ ఏంటంటే పూర్వకాలం ఇలాగే ఉండేవారేమో, ఇందులోనే ఉండేవారేమో అనిపించింది నాకు. ఇది మనం పచ్చళ్ళు పెట్టుకునే రాతి చిప్పలు ఉంటే చూసారండి, ఆ గోడలు అవి సేమ్ అలాగే ఉన్నాయండి. రాతి వాటిలాగే ఉన్నాయి. అంటే రాతివే సంథింగ్, అంటే దాంట్లో ఇంత వర్షం అనేది ఇంకా చెమాయించడం కానీ తడవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. పులులు అలాంటివి కూడా అరణ్యంలో ఇలాగే ఉంటాయి మా గుహల్లోనూ. బాగున్నాయి.